హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఏప్రిల్ 15th నుంచి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు, మీరు డౌన్లోడ్ చేసుకోండి. రిమైనింగ్ ఈ 7 days ఆఫ్ టైంలో మీరు జీకే అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ని ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, వేటిపైన ఫోకస్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూసి మీరు రిమైనింగ్ 7 days ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీ యొక్క రివిజన్ కానీ మీ యొక్క ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేయండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 courses అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి 7 days ఆఫ్ టైం అయితే ఉందండి. ఈ 7 days ఆఫ్ టైంలో మీరు ఏ విధంగా చదవాలి, వేటిపైన ఫోకస్ చేయాలనేది చెప్తాను. సో రిమైనింగ్ డేస్లో మీరు ఏ టాపిక్స్ చదవాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను చెప్పేది సింపుల్గా ఈ 7 రోజులు రివిజన్ మాత్రమే చేయండి. ఓకే, సబ్జెక్ట్ చదువుతాను అంటే అది ఖచ్చితంగా వేస్ట్ అవుతుందండి. మీరు ఇప్పటి వరకు ఏమైతే చదివారో వాటిని ఈ 7 రోజుల పాటు రివిజన్ చేసుకోండి చాలు. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని మళ్ళీ కొత్తగా నేను మిగిలిపోయినటువంటి టాపిక్స్ని సబ్జెక్ట్స్ని చదువుకుంటాను అంటే మీకు టైం సరిపోదు, మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతారనమాట. సో కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారో జనవరి నుంచి ఇప్పటి వరకు ఏమైతే చదివారో వాటిని ఈ 7 రోజుల పాటు రివిజన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ముఖ్యంగా స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జీకే అండ్ ఇంగ్లీష్లో వాటిపైన మీరు ఫోకస్ చేయండి. అలాగే ముఖ్యంగా మీరు ప్రీవియస్ బిట్స్ బాగా చూసుకోవాలి ఈ 7 రోజుల పాటు. ఓకే, అది మనకి కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మేము ఇక్కడ 25 మాక్ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. పీడిఎఫ్ కోర్సెస్ ఓకే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు అన్ని సబ్జెక్టులు కూడా యాడ్ చేస్తున్నాం, చాలా వరకు యాడ్ చేశాము. సో ఇవి మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు మెగా కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఇందులో మీకు ఉంటాయి. సో సింపుల్గా మీరు ఒక్క కోర్సులోనే అన్నీ పొందవచ్చు. సో మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి, రిమైనింగ్ 7 daysకి మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే అట్లీస్ట్ మీరు ఈ 7 daysలో ప్రతి టాపిక్ ఓకే, సో మీరు అట్లీస్ట్ ఒకసారి రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు అవుతుంది, అవ్వనటువంటి టాపిక్స్ని వదిలేసేయండి. అలాగే ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ 7 days ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయాలండి. మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం ద్వారా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. సెకండ్ వన్ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్లో మీ యొక్క స్థాయి ఎక్కడ ఉంది అంటే మీరు
ఎన్ని మార్కులు మీకు మార్కులు వస్తాయి కదా, మీరు టెస్ట్ అటెంప్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది అనమాట. ఈ 3 అంశాలు మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయాలి. 25 మాక్ టెస్ట్లు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ తీసుకొని ఇమ్మీడియట్గా వాటిని రోజుకి 2 చొప్పున మీరు అటెంప్ట్ అయినా చేయండి, లేదా మీకు టైం ఉంటే 3 మాక్ టెస్ట్లు అయినా కూడా మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ 7 డేస్లో మీకు 21 మాక్ టెస్ట్లు అయితే కంప్లీట్ అవుతాయి. దానివల్ల మీకు ఒక ప్రాక్టీస్ అనేది వస్తుంది. సో మీరు ఎగ్జామినేషన్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలరా లేదా అనేది తెలుస్తుంది, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుస్తుంది, డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది. సో అన్నీ కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తాయి. ఫస్ట్ టైం ఎవరైతే ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేస్తున్నారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లని, వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, కాబట్టి అవి అటెంప్ట్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క వీక్ పాయింట్స్ ఏంటనేవి మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ మీరు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారనేది చూసుకొని దాన్ని బట్టి ఆ టాపిక్ మీద మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కొంత సమయం అనేది కేటాయించండి. ఈ 7 డేస్ మీరు ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడానికి మీరు ప్రిపరేషన్ టైంని ఇంకా పెంచుకుంటే మంచిది. ఓకే, మీరు 10 గంటలు చదువుతున్నట్లయితే 10ని కాస్త 12 చేసుకోండి. 12 గంటలు చదువుతుంటే 14 గంటలు ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మీ యొక్క కెపాసిటీని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది పెంచుకోండి. సో అయితే మీరు ఇక్కడ ఏ స్థాయిలో కూడా మీ యొక్క హోప్ అనేది మీరు కోల్పోవద్దు. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలరు అనేటువంటి హోప్తోనే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అట్ ది ఎండ్. సో అలా వెళ్ళినప్పుడే మీరు ఎగ్జామినేషన్ అనేది పీస్ ఆఫ్ మైండ్తో రాయగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. మీరు మీ మైండ్ అంతా కూడా ఒక క్లమ్జీగా పెట్టుకొని, ఓకే, గజిబిజిగా పెట్టుకొని వెళ్ళినట్లయితే మీ ఎగ్జామినేషన్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు హోప్ అనేది కోల్పోవద్దు. హోప్ కోల్పోకుండా, ఓకే, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో, పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామినేషన్కి వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసి రండి. సో మీరు కష్టపడ్డారు, ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. సో ఫలితం ఏదైనా వస్తుంది అనేది మీరు ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చేయండి. అందుకే దాని గురించి ఆలోచించొద్దు. కొంచెం రెస్ట్ తీసుకుని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే వాటికి ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ముఖ్యంగా మనం జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలనేది చూద్దాము. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40కి 40 రావాలని చెప్పేసి నేను గతంలోనే చెప్పానండి. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. సో మీరు గ్రామర్ రూల్స్ ప్రిపేర్ అయ్యి మేము చెప్పినటువంటి టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చాలామంది భయపడతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అంటే మీరు బాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే 40కి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు, కానీ జీకేలో మీరు 60కి 60 మార్క్స్ మీరు తెచ్చుకోలేరు అనమాట. సో 50 వస్తే చాలా బాగా వచ్చినట్లే అనుకోవాలి. ఎందుకంటే వాడు చాలా మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ని బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5కి 5 మార్క్స్ మీరు కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ 5కి 5 మీరు తెచ్చుకోలేదు అంటే ఖచ్చితంగా మీరు మంచి మార్కులను కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కాంప్రహెన్షన్ పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది కూడా నేను 2 వీడియోస్ చేశాను. అండ్ ఈ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో కూడా కాంప్రహెన్షన్ పాసేజ్లకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉన్నటువంటి పాసేజెస్ని 10 పాసేజెస్ని యాడ్ చేయడం జరిగింది 10 చొప్పున. సో అది మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఓకే, ఆన్లైన్లో కాంప్రహెన్షన్ పాసేజ్, అది కూడా చాలా లెంగ్దీ కాంప్రహెన్షన్ పాసేజెసే మనకి లాస్ట్ టైం ఇచ్చారు కోర్ట్ ఎగ్జామ్స్లో. సో లెంగ్దీ కాంప్రహెన్షన్ పాసేజ్లను కూడా మేము ఇక్కడ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో యాడ్ చేశాము. సో అవి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు రియల్ ఎగ్జామినేషన్లో మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయవచ్చు అనేది తెలుస్తుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంప్రహెన్షన్ పాసేజ్కి సంబంధించి. ఇవి ఖచ్చితంగా అటెంప్ట్ చేసి 5కి 5 మార్క్స్ మీకు 100% రావాలి. మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారేమో నాకైతే తెలియదు కానీ, సో మీరు ఖచ్చితంగా 5కి 5 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాలండి. ఓకే, సో తర్వాత మీరు ఈ రూల్స్ చదువుకొని వెళ్ళాలండి. ఈ రూల్స్ చదువుకోవడం వల్ల మీకు ఇంగ్లీష్లో మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, చాలామంది ఈ గ్రామర్ రూల్స్ చదువుకోకుండా వెళ్తారు. ముఖ్యంగా గ్రామర్లో మనకి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అలాగే టెన్సెస్కి సంబంధించి ఓకే వీటి యొక్క రూల్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలండి. గ్రామర్ రూల్స్ ఏవైతే ఉంటాయో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎక్కడ బెనిఫిట్ వస్తుంది అంటే ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి మీకు బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ దీనితో పాటు మీకు ఇక్కడ డైరెక్ట్గా ఈ టాపిక్స్ పైనే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీపోజిషన్స్ నుంచి ఒక క్వశ్చన్, యాడ్వర్బ్ నుంచి ఒక క్వశ్చన్, యాడ్జెక్టివ్ నుంచి మరొక క్వశ్చన్, నౌన్ ప్రొనౌన్ నుంచి మరొక క్వశ్చన్,
సో ఈ విధంగా మనకి ఆర్టికల్స్ నుంచి మరొక క్వశ్చన్ వస్తుందన్నమాట. సో వీటితో పాటు కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అవి కూడా చూసుకోండి. సో గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ రూల్స్, అట్లీస్ట్ రూల్స్ అయినా చదువుకొని వెళ్ళండి. అవి మీకు రిమైనింగ్ టాపిక్స్ కూడా హెల్ప్ చేస్తాయి అండ్ వీటి నుంచి వచ్చేటువంటి ఈచ్ క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, 7 రోజులు మీరు ఖచ్చితంగా రోజుకి 1 లేదా 2 టాపిక్స్ చొప్పున మీరు ఈ రూల్స్ అన్నీ కూడా, ఈ పర్టికులర్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ యొక్క రూల్స్ అన్నీ కూడా చదువుకోండి. ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా చూసుకుంటే మీరు ఆల్రెడీ చదువున్నారు కాబట్టి వాటిని రివిజన్ చేయండి. ఓకే, మేము పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో ఇవి తీసుకోండి. లేదా ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో కూడా మేము మీకు 300 చొప్పున ఓకే ప్రతి టాపిక్కి సంబంధించి యాడ్ చేసాం, మోస్ట్ ఇంపార్టెంట్వి. ఓకే, చాలా డిఫికల్ట్గా ఉండేటువంటి వర్డ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మిగిలినటువంటివన్నీ కూడా యాడ్ చేశాము. సో మీరు ఈ కోర్సెస్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ రిమైనింగ్ 7 రోజులకి సంబంధించి. సో వీటిపైన ఫోకస్ చేయండి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నాడండి. ఇదేమీ లేదు. సో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు వాటిని షార్ట్ లిస్ట్ చేయొచ్చు అనమాట, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది. సో మీకు ఆ ట్రిక్స్ కూడా మీకు ఫర్దర్గా చెప్తాను నేను మీకు. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి మీకు ఎక్కువగా ప్రీపోజిషన్స్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు, లేదు అంటే మనకి టెన్సెస్ నుంచి అడుగుతాడనమాట. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ఎర్రర్స్ ఖచ్చితంగా మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్స్ అలాగే టెన్సెస్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ వేస్తాడు కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి మీరు. ఓకే, సో ఇంగ్లీష్కి సంబంధించి 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మనకి. సో ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీకే అండి. సో జీకే లేదా జిఎస్కి సంబంధించి ఇక్కడే నేను మీకు ఒక అలర్ట్ అయితే పెట్టాను చూడండి. మీరు ఎంత చదివినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. ఓకే, మీరు ఎంత చదివినా కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా సార్, నేను అన్నిటికీ పెడతాను అంటే పెడతారు, బట్ అన్ని క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా మనకి ఆ క్వశ్చన్స్ అనేవి వాడు అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి ఇవ్వడు, కానీ సేమ్ సిలబస్ నుంచి మనకి చెప్పినటువంటి సిలబస్ నుంచే వచ్చిన మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు మనం గెస్ట్ చేసి పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెడతాము. మీ లక్కు బాగుంటే ఒక మార్క్ వస్తుంది, లేదంటే ఆ మార్కు పోతుంది. సో కాబట్టి నేను అందుకే చెప్పాను, ఇంగ్లీష్ మీకు ఫుల్ స్కోర్ తెచ్చుకునేటువంటి టాపిక్, జీకే అనేది మీరు ఫుల్ స్కోర్ అయితే తెచ్చుకోలేరు, బట్ మీరు మీ ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ కొన్ని ఛానల్స్లో లాస్ట్ 4 months చదివితే చాలు అంటున్నారండి. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసారు, అసలు ఆ ఛానల్స్ వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చూసారో లేదో తెలియదు. నేను ఫ్రమ్ డే 1 నుంచి ఓకే జనవరిలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను. ఓకే, 2024 అండ్ 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి అన్నాను. ఓకే, 2025 కూడా చూసుకోవాలి. ఇది 24 కాదు 25. 2025, 2024, 25 కూడా మార్చి మనకు అడగకపోవచ్చు, ఫిబ్రవరి వరకు అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, 2025 ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం అయితే ఉంది, కానీ మార్చి నుంచి మనకి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 15th మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మార్చి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు, చెప్పలేం. యాడ్ చేస్తే ఒక క్వశ్చన్ వస్తుందేమో కానీ అంతకు మించి రావు. సో మీరు 2025 ఫిబ్రవరి నుంచి వెనక్కి వెళ్ళాలన్నమాట. సో 2024 కరెంట్ అఫైర్స్ చదవాలి, ఈవెన్ 2023 కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సి ఉంటుంది. సో గతంలో చాలామంది అడిగితే ఇదే చెప్పాను నేను. మీరు లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ చూస్తే లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ అయితే అడిగారండి. అందుకే నేను ఆ పేపర్స్ చూసే వాటిని బేస్ చేసుకుని చెప్తున్నాను, లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చూసుకోండి అని. సో ముఖ్యంగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, బుక్స్ అండ్ అలాగే అవార్డ్స్, అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్, ఇండెక్సెస్ అండ్ ఎక్సర్సైజెస్. సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, వీటికి సంబంధించి 2024 అండ్ 2025కి సంబంధించి ఫిబ్రవరి వరకు మేము కరెంట్ అఫైర్స్ అయితే పీడిఎఫ్ కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవి మీరు చూసుకోవచ్చు. తర్వాత పాలిటీలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు ఈ 7 daysలో చూడండి. షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్, పార్లమెంట్ ఆర్టికల్స్, చీఫ్ మినిస్టర్కి సంబంధించిన అటువంటి ఆర్టికల్స్, అలాగే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్తో పాటు ఇంకోటి చెప్పాలి, గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఓకే, సో ఈ ఆర్టికల్స్ చూసుకోండి, వీటి చుట్టూనే తిరుగుతుంది. సో దీనితో పాటు ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ అండి, చాలా ఇంపార్టెంట్, ఇది నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ ఖచ్చితంగా చూసుకోండి. వీటి నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడుగుతాడు, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి అడుగుతారు. సో ఈ ఆర్టికల్స్ చూసుకోండి. ఫండమెంటల్ రైట్స్ అస్సలు వదిలిపెట్టొద్దు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. సో వీటితో పాటు ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా?
సో మనకి పాలిటీ నుంచి మనకి 5 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత హిస్టరీలో ముఖ్యంగా మీరు ఫస్ట్ మోడర్న్ ఇండియా చూసుకోండి, మీడియవల్ ఇండియా చూసుకోండి, ఏన్షియంట్ ఇండియా చూసుకోకపోయినా ఈ 2 చూసుకోండి. యుద్ధాల గురించి సీక్వెన్స్ అయితే చూసుకోండి. సో ఈ సీక్వెన్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మోడర్న్ ఇండియా, మీడియవల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా ఇవి చూసుకోండి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే జాగ్రఫీలో డ్యామ్స్, రివర్స్, అలాగే యునెస్కో సైట్స్, రామ్సార్ సైట్స్ అండ్ పీక్స్ అంటే మనకి ఎత్తైన శిఖరాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఎత్తైన శిఖరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అవి మీరు చూసుకోవాలన్నమాట. ఇంకా స్టాటిక్ జీకేలో ఏ టాపిక్ కూడా వదలొద్దు. స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దాదాపు 30 టాపిక్స్ వరకు మేము పీడిఎఫ్ కోర్సులు అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ కోర్సు 399 రూపీస్ మెగా కోర్సులో ఉంది అండ్ సపరేట్గా కూడా ఉంది. సో అవన్నీ కూడా మేము యాడ్ చేయడం జరిగింది. డ్యాన్స్ ఫామ్స్, అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, టెంపుల్స్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే మ్యూజిషియన్స్, ఇవి నేను ఎన్ని వీడియోస్ చేసిన, దాదాపు 4 వీడియోస్ చేశాను మ్యూజిషియన్స్కి సంబంధించి అండ్ వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి, అండ్ 4 పీడిఎఫ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది స్టాటిక్ జీకేలో. సో అవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలండి. స్టాటిక్ జీకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోర్ట్ ఎగ్జామ్స్కి, వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి తెలంగాణ హిస్టరీ వస్తుందా, ఉద్యమ చరిత్ర వస్తుందా అని ఎప్పటికీ అడుగుతున్నారు. తెలంగాణ హిస్టరీ అండ్ ఉద్యమ చరిత్ర నుంచి క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు అయితే లేవండి గత పరీక్షల్లో. సో తెలంగాణ జాగ్రఫీ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చాయండి. జాగ్రఫీ గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పాను. సో అవి చూసుకోండి, మీ దగ్గర బుక్స్ ఉంటే అవి కూడా చూసుకోండి. ఆర్ట్, కల్చర్, స్కీమ్స్ గురించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాంచ్ చేసినటువంటి డేట్స్ అవన్నీ కూడా ఒక సపరేట్ వీడియో చేశాను అండ్ పీడిఎఫ్ కూడా యాడ్ చేశాను. మినిస్టర్స్, ఓకే, సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించి, స్టేట్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ సీఎంస్, గవర్నర్స్ వాటికి సంబంధించిన వీడియో చేశాను అండ్ పీడిఎఫ్స్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మీకు కోర్సెస్లో రెడీమేడ్గా ఉన్నాయండి. మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వడమే, 7 రోజుల పాటు వాటిని రివిజన్ చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 7 రోజుల పాటు నెగ్లెక్ట్ చేయకుండా కనీసం 7 రోజులైనా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ టాపిక్స్ మీరు ఎక్కువగా రివిజన్ చేయండి చాలు. ఓకే, కొత్త టాపిక్స్ చదవద్దు అండ్ సబ్జెక్ట్స్ జోలికి వెళ్ళొద్దు, రివిజన్ మాత్రమే చేయండి. డైలీ 2 మాక్ టెస్ట్స్ లేదా 3 మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేసి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది ఒకసారి చూసుకొని ఆ టాపిక్ కొంచెం చదవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా 7 రోజులు ప్రిపేర్ అవ్వండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.